అంటే కాదు, అన్ని ప్రమాణాల వారికి ఇది పెడతారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. మగవాళ్ళకు కూడా అరికాల్లో ఈ ఆషాఢ మాసంలో పెడతారు. అంటే ఉష్ణం ఆడవాళ్ళకే ఉంటుందని కాదు, మగవాళ్ళకి ఉష్ణం ఉంటుంది, అందరికీ ఉంటుంది. అయితే ఈ వాతావరణ తేడాలు ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ వీరి శరీరం మీద మార్పులు జరగకుండా, అంటే రోగం వైపు వీరిని నడిపించకుండా ఉండడానికి కావలసిన వ్యవస్థని మనకి పెద్దలు కనిపెట్టి మనకి ఇచ్చిన వరం ఏంటంటే గోరింటాకు. గోరింటాకు అరచేతిలో ఒక చుక్క పెట్టుకోగానే చక్కగా ఎర్రగా ఎలా ఉంటుంది, పగడం ఉన్నట్టుగా ఉంటుంది, మన చేతుల నిండా పగడాలు పెట్టుకుని తిరిగినట్టుగా ఉంటుంది. అలాంటి గోరింటాకుని మనం చేతిలో ధరిస్తుంటే ఇవాళ రోజున దానికి అనేక రకాల కోన్స్ వచ్చాయి, ఇంకేంటో రంగులు వచ్చాయి, రకరకాల వ్యవస్థలు వచ్చాయి. కానీ ఇవన్నీ మన ఉష్ణ తీవ్రతని తగ్గించవు. ఉష్ణ తీవ్రతని ఏది తగ్గిస్తుంది అని అంటే కనుక సజాతీయంగా వచ్చినవి ఏదైతే ఉందో అలాంటివి మనకి, అంటే ఇప్పుడు మీరు గోరింటాకు రెడీ చేసుకుని పొడి చేసుకుని పెట్టుకుని మీరు ఆ పొడి పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చిన దాంట్లో గోరింటాకు పొడి ప్రమాణం తక్కువగా, మిగతా కెమికల్స్ ప్రమాణం ఎక్కువగా ఉంటే కనుక లేనిపోని సమస్యలు. అంటే మనం ఇది చేసేది ఆరోగ్యానికి మాత్రమే కాబట్టి ఆరోగ్యానికి అనుకూలంగా ఉన్నదాన్ని ఈ మాసంలో వినియోగించండి. కనీసం పెళ్ళిళ్ళకి వీటికి వెళ్తున్నప్పుడు కోన్లే పెడుతుంటారు, ఎందుకంటే డిజైన్స్ కావాలి. ఇలా చుక్కలు చుక్కలుగా పెడితే బండగా కనిపిస్తుంది, మీరు ఊరోళ్ళలాగా కనిపిస్తారు. ఇలా రకరకాలుగా ఆలోచించే క్షణాల్లో ఉన్నాం మనం. కలియుగం మనం ఫాస్ట్గా పోతున్నా కొద్దీ మన వ్యవస్థని, అంటే మన మంచిని వెనక్కి వదిలేసేసి చెడు వైపు ప్రయాణం చేస్తూ పోతున్నాం. అయితే దీంట్లో మనం గోరింటాకు ఇది ఒక వ్యవస్థ. దీన్ని ఇవాళ రోజున పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు, రావాల్సినవి వస్తాయి అంతే, అంతకుమించి ఏం అవ్వదు. ఈ కాలానుగుణంగా జరిగే మార్పుల్లో మనకు వచ్చేవి వస్తాయి. దీన్ని మనం ఆపలేము. కాకపోతే దీనికి అనుకూలంగా మన శరీరాన్ని తయారు చేయడానికి ఈ విధిని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని గనక అందరూ ఈ ఆషాఢ మాసంలో గోరింటాకునే తెచ్చుకుని చక్కగా పెట్టుకోవడం వల్ల వీరి ఆరోగ్యం బాగుంటుంది. వీరి ఆరోగ్యం బాగుంటే వీరి కుటుంబం బాగుంటుంది. ఈ కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. ఇలాగా మనకి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు గోరింటాకు. అది గోరింటాకు యొక్క ప్రత్యేకత. కనీసం ఆషాఢ మాసంలో అయినా గోరింటాకు పెట్టుకోవాలి. కానీ కూడా కోన్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాని చేయడం వల్ల పెట్టుకుంటారు చాలా మంది. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఏమవుతుంది అని అంటే కనుక మనం కోన్ పెట్టుకోవడం వల్ల ఒక డిజైన్ ఏర్పడుతుంది, ఒక రంగు వస్తుంది. కానీ గోరింటాకుని పెట్టుకున్నప్పుడు వచ్చిన పగడపు రంగు మీకు ఆ కోన్లో రాదు, ఒక నల్లగా బ్రౌన్ గా ఏదో ఒక రంగులో వస్తుంది. అది ఈ రంగుకి ఆ రంగుకి చాలా తేడా ఉంటుంది. అది పండుతుంది, ఇది పండుతుంది. కానీ ఈ పండడంలో మన జీవితం పండుతుందా లేదా, మన ఆరోగ్యం పండుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇది చూసుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు గోరింటాక్కి ఎక్కువ. కాబట్టి గోరింటాక్ని వీలైతే కనుక ఈ మాసంలో వారానికి ఒకసారి ఒక గుళికలాగా తీసుకున్నా కూడా వీరికి ఆ కడుపులో ఉండే రకరకాల సమస్యలు పోతాయి అని చెప్పి మనకి వైద్యశాస్త్రం చెప్తుంది. అలాగే ఇంకొక ఇది కూడా విన్నానమ్మా నేను, అంటే మునగాకు కూడా తినాలి అని అంటూ ఉంటారు. ఇది కూడా ఉన్నది ఆచారంగా అంటే కనుక ఈ కాలంలో మునగాకు విరివిగా వస్తుంది. మిగతా కాలాల్లో మునగాకు మీకు వచ్చే నెక్స్ట్ చలికాలంలో వచ్చేసరికి మునగాకు చెట్టు నిండా బొంత పురుగులు ఉంటాయి. అసలు మునగాకు కాదు, మునక్కాయ కూడా తినకూడదు. దొరికినా కూడా మనకి మునక్కాయ కూడా తినకూడదు అంటారు. అదే ఇప్పుడు గనక మునగాకు చూస్తే గనక మీకు ఇప్పటి వరకు మనకి మునక్కాయలు చూస్తాం కానీ మునగాకుని చూడడం. ఈ మునగాకు మాత్రం విశేషమైన సంజీవిని లాంటిది మనకి శరీరానికి. ఎందుకు, దీంట్లో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవాళ కాలంలో మీరు ఎవరినైనా చూసుకోండి, B12 లోపం అంటారు, డి విటమిన్ లోపం అంటారు, ఐరన్ లోపం అంటారు. ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక మునగాకు తింటే వచ్చేస్తాయి. దీనికోసం మీరు సప్లిమెంట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే సప్లిమెంట్స్ జోలికి మనం పోమో అప్పుడు మనం ఆరోగ్యాన్ని మనంగా పెంచుకున్నట్టే. మనం ఇవాళ ఆరోగ్యం కోసం యోగాకి వెళ్తున్నాం, లేకపోతే యోగా మంచిదే, పర్వాలేదు. కానీ ఎక్సర్సైజ్ అని, వెయిట్ లిఫ్టింగ్ అని, రకరకాల మెడిసిన్స్ అని, మన శరీర బరువుని తగ్గించుకోవడానికి రకరకాల మోతాదులో మనం అనేక రకాల టాబ్లెట్స్ తీసుకుంటూ మన శరీరాన్ని ఇంకా పాడు చేస్తూ పోతూ ఉంటాం. అదే దాని స్థలంలో చక్కగా మునగాకు వేపుడు చేసుకుని దాంట్లో కొంత పల్లి పొడి వేసుకుని కనుక ఈ మాసంలో తింటే, పల్లీలు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, మునగాకులో చక్కటి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కళ్ళకి, శరీరానికి, రక్తానికి, రక్తశుద్ధికి, ఇలాంటి వాటిలన్నిటికీ చాలా మంది స్త్రీలకి PCOD ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వారందరికీ ఓవర్ బ్లీడ్ అవ్వడము, ఇట్లాంటి కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారి పాపం ఎక్కడికి పోయినా వారికి మందులు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ మందులు వేసుకోగానే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. కానీ వారు ఈ సమయంలో ఇప్పుడు వచ్చే లేత మునగాకుని తీసుకొని చక్కగా తినడం వల్ల వీరికి మంచి చేస్తుంది. అయితే చేదుగా ఉంటుంది, కొంచెం వగరగా ఉంటుంది, అంత టేస్టీగా ఉండదు. కానీ ఇది శరీరానికి చాలా మంచి చేస్తుంది.
ఇది ఇలా తీసుకుంటే కనుక మునగాకు ఎందుకు చెప్పారంటే ప్రత్యేకంగా ఈ మాసంలో ఏ పురుగు ఉండదు, దాని మీద ఏ మట్టి ఉండదు, ఏ దోషం ఉండదు. ఇప్పుడు కూడా మీరు తీసుకోకపోతే మీకు కావాల్సిన సంవత్సరానికి కావాల్సిన ఆరోగ్యం రాదేమో. కాబట్టి ఇప్పుడైనా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సూర్యుడు పూర్తిగా తేజస్సుతో వచ్చే కాలం కాదు, అందువల్ల మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా వచ్చే కాలము కాదు. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు నియమాల్ని మనకి చక్కగా వివరించి మన పెద్దవాళ్ళు ఇచ్చారనమాట. శాస్త్రంలో తెలియజేసిన ఈ నియమాలు, ఈ ఆచారాలన్నీ కూడా మనని ఆ కాలంలో ప్రకృతిలో లభ్యమయ్యే వస్తువులన్నిటిని వినియోగించేలాగా ప్రేరేపిస్తూ ఉంటాయి. మనదంతా ప్రకృతి ఆరాధన, తేజో ఆరాధన.